నమస్తే, వెల్కమ్ టు సాక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? దాంతోపాటు రీసెంట్‌గా చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఒక బ్లాస్ట్ జరిగింది. 9 మంది చనిపోవడం జరిగింది. ఆ బ్లాస్ట్ పైన ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు వారి యొక్క అభిప్రాయాలను వివిధ రకాలుగా వెల్లడించారు. వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడైతే సీరియస్‌గా ఆ ఇష్యూని తీసుకుందో అప్పుడే దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారా? దీంతో పాటు వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. ఇలాంటి విషయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరిలో ఒక సందేహం అయితే పెద్ద ఎత్తున నెలకొంది. ఈ వీసా స్కామ్, నందూస్ వరల్డ్ వీసా స్కామ్ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఒక పెద్ద ఎత్తున తెలుగు ప్రజలైతే సందేహంలో ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకి వచ్చారు సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అడ్వకేట్ బాలా గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు, వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎలా ఉన్నారని అడిగారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమో అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు బాగున్నారు అని చెప్పడానికి స్కోప్ ఉందా? అంటే బాలేరా? ఆల్వేస్గా కదా. నిజంగా బాగా ఉంటే 5 సంవత్సరాలలో జరిగిన ఏదైతే అప్పులు చేసిన గవర్నమెంట్ ఉందో దాన్ని తలదన్నేలాగా 2 సంవత్సరాలలోనే అప్పులు చేయడానికి సిద్ధమైపోయిన గవర్నమెంట్ చేసేసింది. మరి ఎలా బాగుంటారు? ఈ అప్పు ఎవరి నెత్తి మీద పడుతుందో తెలుసా? ఇదేదో నారా లోకేష్ గారి మీదనో, నారా చంద్రబాబు నాయుడు మీదనో, పవన్ కళ్యాణ్ మీదనో, లేకపోతే సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టర్ల మీద పడదు. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది కాబట్టి సంతకం పెట్టేసాము, మేము వెళ్ళిపోతాము అని 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతారు. ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. సో ఇలాంటప్పుడు సగటు పౌరుడి యొక్క శాలరీ అక్కడ సంపాదించుకునే సంపాదన వచ్చేది 15,000 రూపాయలు ఉన్నప్పుడు బేసిక్గా అప్పు నాకు తెలిసి 40-45 వేల రూపాయల పైన ప్రతి తలకాయ మీద ఉంది. ఏంటి నెలకి, సంవత్సరానికి ఎంత మినిమం ఎట్టలేదనుకున్నా కూడా 4-5 లక్షల పైన కట్టాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, నేను ఆన్ యావరేజ్గా చెప్తున్నా. సో ఈ లెక్కను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనాల ప్రతి ఒక్క తల మీద అప్పులే ఉన్నాయి. నాకు అప్పులు లేవని ఎవరన్నా సంకలు గుద్దుకుంటే ఒకవేళ దయచేసి పాండ్స్ పౌడర్ పూసుకోండి, ఎందుకంటే స్మెల్ మరి చాలా చండాలంగా వస్తుంది కాబట్టి పాండ్స్ పౌడర్ పూసుకుంటే కనీసం స్మెల్ అన్నా భరించడానికి స్కోప్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారని అడిగే క్వశ్చన్ అనేది అసలుకి ఎవరిని మనం అడగలేం, నన్ను ఒక్కనే ఎవరిని కూడా అడగలేం. అలా ఉంది పరిస్థితి. అలాగే ఎందుకు అలాంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వాలు ఏం చెప్పొచ్చాయి, విజనరీ అని చెప్పేసి వచ్చారు. విజన్ ఎక్కడుందో తెలియదు, దారి ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే విజనరీ అంటే ఒక రూట్ని చూపించే పద్ధతి ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంది, విజన్ ఎక్కడుందో తెలియదు, దారి ఎక్కడుందో తెలియదు. వాళ్ళకే తెలియదు ఏ దారిన పోతున్నారో, ఏ దారిన వస్తున్నారు. సో ఇంకా అలాంటప్పుడు ప్రజల గురించి ఎలా పట్టించుకుంటారు? వీళ్ళు హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీస్, 6 పథకాలు తీరాయా అంటే ఒక్కటి కూడా లేదు. 3 సిలిండర్లు ఇచ్చేసాము అయిపోయిందన్నారు, ఏదో రైతులకు ఇచ్చేసాము అయిపోయిందన్నారు. అసలు ఇంతకంటే దారుణం ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయిడ్స్కి వీళ్ళు అన్ఎంప్లాయిడ్ స్కీమ్ తీసుకొని వస్తామని చెప్పాను, అవునా, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఫస్ట్ టర్మ్లో మోసం చేశారు. అసలు ఎవరికైనా కాస్తైనా సిగ్గుండాలంటే మనకు ఉండాలి, యూత్కి ఉండాలి. ఇప్పుడు ఏదో కొత్తగా కాక్రోచ్ పార్టీ అనే ఒకటి వర్చువల్గా వచ్చింది, రకరకాల రూమ్, ఓకే. అయినా కూడా జెన్జీ ఏదైతే ఉందో, జెన్జీ కావచ్చు లేకపోతే ఇంకోటైనా కావచ్చు, ఏ జనరేషన్ అయినా కూడా, కానీ ఇక్కడ లాస్ అవుతున్నది ఎవరు? మనం లాస్ అవుతున్నాం. ప్రశ్నించాల్సింది ఎవరు? మనము. ఈ రోజు వరకు దానికి సంబంధించిన అతి లేదు, గతి లేదు. ఇలాంటి పరిపాలించే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఎంతసేపు వీళ్ళకి కావాల్సింది కాంట్రాక్ట్లకి పాలసీలను డిజైన్ చేయడం, జీవోలు మార్చడం, డిజైన్స్ని చేంజ్ చేయడం, దానికి తగ్గట్టుగా బడ్జెట్లను ఎన్హాన్స్ చేయడం, ఆ బడ్జెట్లకు తగ్గట్టుగా వైట్ కాలర్ మనీ లాండరింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీళ్ళకు వెనత పెట్టిన విద్య. దాన్ని ఆ ట్రెజరీలో ఉన్న డబ్బుల్ని బయటికి ఎలా తీయాలి, కాంట్రాక్ట్లు ఇవ్వడం, కాంట్రాక్టుల చేతుల నుంచి కమిషన్లు తీసుకోవడం, అప్పుడే కదా వీళ్ళకి డబ్బులు వస్తాయి. లేకపోతే ఎలా వస్తాయి? రావు. ఇదే కాంట్రాక్టర్ మీకు ఇమ్మని చెప్పండి, లేదా మనకి ఇమ్మని చెప్పండి. లేదు ఎంఎస్ఎంఈ అని చెప్పేసి అని సంకలు గుద్దుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వంలో. నిజంగా ఎంఎస్ఎంఈ మీద చిత్తశుద్ధి ఉంటే బడా కాంట్రాక్టర్లు ఇచ్చేదానికంటే పార్ట్ అండ్ పార్సల్స్ కింద ఎంఎస్ఎంఈస్కి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చండి. వాళ్ళకైనా వర్క్ వీళ్ళ దగ్గర నుంచే కదా తీసుకుంటున్నారు. అది మీకు తెలుసు, ఐఏఎస్ అధికారులకు తెలుసు. ఏం కళ్ళు మూసుకొని కూర్చున్నారా మీరేమన్నా? లేకపోతే కియా కార్లు వేసుకొని తిరుగుతూ రోజు అమరావతిలో ఇటు అటు తిరుక్కోవడము, బజ్జీలు తినడము, లేకపోతే ఛాయలు బిస్కెట్లు చేయడం, ఇది కాదు చేయాల్సింది.
మీకు తెలుసు కదా అక్కడ ఎవరేం చేస్తున్నారని చెప్పేసి అని. కాంట్రాక్ట్లు ఎవరు? మీరు బిగ్ కాంట్రాక్ట్స్కి ఇచ్చినా, L1 కాంట్రాక్ట్స్ ఇచ్చినా మళ్ళీ వీళ్ళు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చుకొనే కదా పనులు చేస్తున్నారు. ఏమైనా మాట్లాడితే అది వైలేషన్ కాదు, ఎందుకంటే ప్రభుత్వాలలో వీళ్ళు ఉన్నారు కాబట్టి. అదే మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఎవరైనా చేశారనుకోండి, నువ్వు సబ్ లీస్ ఇచ్చావు, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చావు కదా, నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్. ఎందుకు? ఆడ కమిషన్లు తక్కువ ఉంటాయి కాబట్టి. ఇది ప్రస్తుతం పరిస్థితి. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా, ఈవెన్ కూలీ నాలి చేసుకునేవాడు కూడా ఎవ్వరు అక్కడ సంతోషంగా లేరు. మీకు ఇంకొకటి పెద్ద ఒక హాస్యాస్పదం చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింగపూర్ అయిపోతుందని చెప్పేసి ఆయన ఎవరు ఒక హీరోనా సైడ్ క్యారెక్టర్ ఎవరో చేస్తారు, శివాజీ. ఆయన ఏదో చెప్తాడు, ఇంటర్నేషనల్ కంటే దుబాయ్కి వెళ్ళడానికి అమరావతి ఒక సెంటర్ పాయింట్ అంట. ఏమైనా నువ్వు సినిమాలలో డైలాగులు చెప్పుకోవడానికి పనికొస్తావు. నీకు నిజంగా సెన్స్ ఉంటే నువ్వు ఒకరోజు నాతో డిబేట్కి రా. నువ్వు ఏ బేసిస్ మీద అమరావతి క్యాపిటల్, అమరావతి నుంచి దుబాయ్కి సెంటర్ పాయింట్ అవుతుంది, మొత్తం ఇండియన్ ఏషియన్ కంట్రీస్కి సెంటర్ పాయింట్ అవుతుందో అసలు ఏ బేసిస్ మీద నువ్వు చెప్తున్నావు వచ్చి చెప్పు ఒకసారి. నీకు ఎకనామిక్స్ తెలీదు, పాలిటిక్స్ తెలీదు, డెవలప్మెంట్ తెలీదు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ తెలీదు. అమరావతి ఏషియన్ కంట్రీస్కే ఒక గేట్వే అవుతుందా? అండ్ వాట్ బేసెస్ గేట్వే ఇట్ బికమ్స్? ఏమైనా ఆయిల్ తీస్తున్నామా గేట్వే అవ్వడానికి? పోనీ లేదా టూరిజం ఉంది అక్కడ గేట్వే అవ్వడానికి? సెన్సింగ్ ఉండాలి కాస్త అని చెప్తే. ఏదన్నా ఊరికే మైక్ దొరికింది కదా అని చెప్పేసి అని, నేను సినిమాల్లో యాక్ట్ చేశాను కదా అని ఇష్టం అనుసరమా ఓకే భజన చేసుకోవాలనుకుంటే ఒక ఛానల్ పెట్టుకో, లేకపోతే టీడీపీ భజనో, లేకపోతే చంద్రబాబు నాయుడు భజనో, లేకపోతే లోకేష్ భజనో, వీళ్ళ భజన చేసుకుంటూ కూర్చో సరిపోతుంది. అంతేగాని ప్రజల దగ్గరకు వచ్చేసి లేదు ఇది గేట్వే అయిపోతుంది, నీ మాటలు నమ్మి ఒకవేళ జనాలు నమ్మి ఉన్నారనుకో 30 ఏళ్ళ వాళ్ళ జీవితాలు పోతాయి. నువ్వు తెచ్చిస్తావా? యువర్ అబెటర్, యువర్ ప్రొవోకింగ్. అన్ఎక్స్పెక్టేషన్స్గా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నావు. అసలు నిజం చెప్పాలంటే ఒక పాలసీ డిజైన్ చేసేటప్పుడు పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోవాలి. ఈ ప్రభుత్వము గత టర్మ్లో కానీ ఈ టర్మ్లో కానీ ఏ పాలసీస్ మీద వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నారు? ఇంతవరకు ఒక్క దాని మీద, ఒక్క స్కీమ్ మీద కానీ, ఒక పాలసీ మీద కానీ, ఒక పాలసీ చేంజెస్ మీద కానీ లేదు. అమరావతి మీద మేము ఎలక్షన్స్కి వెళ్ళాము, ఎలక్షన్స్ గెలిచాము కాబట్టి మాకు మ్యాండేట్ వచ్చేసింది అంటున్నారు. ఎవరైనా మీకు చెప్పింది అసలుకి? పాలిటిక్స్ అంటే ఇదన్నా మీకు తెలిసిందే? అంటే ఎలక్షన్స్లో ఓట్లు వేసేస్తే మ్యాండేట్ ఇచ్చినట్ట? ఒక పాలసీ డిజైన్ చేసేటప్పుడు డ్యూ కేర్ ప్రొసీజర్స్ చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ యొక్క అగైన్ రీకలెక్షన్ ఆఫ్ ఓట్ చాలా ఇంపార్టెంట్. కమిటీలు వేస్తుంటారు. ఏంటి 3 మెన్ కమిటీ, 4 మెన్ కమిటీ, ఎందుకు పనిలాకేస్తున్నారా? దేనికి వేస్తారు మీరు కమిటీలు? ఇవన్నీ ఎందుకు వేస్తారు కమిటీలు? ఎందుకంటే గ్రౌండ్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకేం కావాలంటే కంప్లీట్గా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. వాళ్ళు వద్దంటే కానీ ఆ పాలసీ పోయిద్ది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఫార్మర్స్ మీద బిల్స్ తీసుకొచ్చింది. ఏమైంది అది? వెన్ పబ్లిక్ రెఫ్యూస్డ్ ఏం చేసావు? విత్డ్రా చేసుకున్నావు. ఇదే నువ్వు పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళింటే, నీకు పార్లమెంట్లో పవర్ ఉన్నప్పుడు, అసెంబ్లీలో పవర్ ఉన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళాలి. ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ తిరగాలి, ప్రతి చోట కూడా తిరిగి పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకోవాలి. ఓన్లీ నీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి బుల్డోస్ చేయడం, ఎవరైనా క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్ తీసేయడం. ఈ పోలీసు వాళ్ళకి కూడా అసలు వాళ్ళు నిజంగా యూనిఫామ్ వేసుకుంటున్నారో అర్థం కావట్లేదు, లేకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ పొలిటికల్ పార్టీకి అంటే గవర్నమెంట్ పార్టీకి తొత్తులా మారుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానిస్టేబుల్ దగ్గర నుంచి 3 స్టార్ వరకు బేసిక్ మాన్యువల్ ప్రొసీజర్స్ కానీ, సర్క్యులర్స్ కానీ, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, హైకోర్టు జడ్జ్మెంట్స్ కానీ, సిఆర్పిసి కానీ, లేకపోతే బిఎన్ఎస్ఎస్ కానీ, ఐపీసీ కానీ, లేకపోతే బిఎన్ఎస్ కానీ బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇలా నాలెడ్జ్ లేని వ్యక్తుల్ని మనం పెట్టుకొని సిస్టమ్ని రన్ చేస్తున్నాం. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాం? మనం విజనరీ అంటున్నాం. నాలెడ్జ్ లేని వ్యక్తులను నువ్వు సిస్టంలో పెడితే ఆ సిస్టమ్ కూలిపోతుంది, కానీ విజనరీ లాగా డెవలప్మెంట్ ఎలా అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో CEO ప్రాపర్గా లేడనుకోండి, CEOని మార్చేస్తాం. ఎంప్లాయీ ప్రాపర్గా లేకపోతే ఎంప్లాయీని మార్చేస్తాం. ఇక్కడ అందరూ అట్లే ఉన్నారు కదా. సిస్టమే అట్లే ఉంది. లా అండ్ ఆర్డర్ని, పీస్ అండ్ ట్రంక్వాలిటీని ప్రొటెక్ట్ చేయాల్సిన లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న పోలీస్ వాళ్ళే డైరెక్ట్గా ఒక కంప్లైంట్ ఎవరైనా వెళ్తేగిన ఆపోజిట్ వ్యక్తి మంత్రి ఫోన్ చేశాడనో లేకపోతే ఇంకోటి ఫోన్ చేశాడని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు పనిచేస్తున్నప్పుడు ఇంకెక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఇంకెక్కడ పీస్ అండ్ ట్రంక్వాలిటీ ఉంటుంది? ఇలాంటి సిస్టంలో మనం బతుకుతున్నాం. కూటమి పాలన 2 ఏళ్ల సంబరాలపైన మీ కామెంట్ ఏంటి? అంటే సంబరాలు ఎవరికి? మీరే చెప్పాలి ఆ సంబరాలు ఎవరికని. నాకు తెలిసి సంబరాలు అంటే ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ పార్టీలో ప్రజలకా లేకపోతే ప్రజలకు కాదు, ప్రజలకి కాదు, ప్రభుత్వానికి కాదు, వాళ్ళ పొలిటికల్ పార్టీలో ఇప్పుడు మనం అందరము ఒక కంపెనీలో ఇయర్లీ టూర్స్ పెడుతుంటాం. ఎందుకు టూర్స్ పెడతారంటే ఎంప్లాయీస్ని కొంచెం హ్యాపీగా ఉంచడం కోసం, ప్రాఫిట్లు ఎక్కువగా పోతుంటే గ్రాస్ ప్రాఫిట్లోంచి తగ్గించడం కోసం, ఆ ఎక్స్పెన్సెస్ని దాంట్లో వేసుకోవడం కోసం. ఇక్కడ ఏంటంటే టూర్లు ఇప్పుడు వీళ్ళని ఇలాంటి సంబరాలు ఎందుకు పెడతారంటే గవర్నమెంట్లో నుంచి ఉన్న డబ్బులు బయటికి తీయడం కోసం. 2 సంవత్సరాల కూటమి పాలన అంటే ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? మీరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? ఒక కంపెనీ టూర్కి పంపిస్తుందో లేకపోతే కంపెనీ ఒక యాన్యువల్ ఫంక్షన్ చేస్తున్నట్టు ఎవరు ఖర్చు పెడతారు? కంపెనీ ఖర్చు పెట్టింది, అవునా?
ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఎవరు? ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. అంటే కూటమి అంటే ఎవరెవరు? టీడీపీ, జనసేన, బీజేపీ. వీళ్ళ అకౌంట్లోంచి కదా డబ్బులు బయటికి తీసి ఖర్చు పెట్టాలి. మన డబ్బులు ఖర్చు పెట్టేసి సంబరాలంటే ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ కాదా? ఇది మనీ ఎక్స్చేకర్ మొత్తం అంతా, ట్రెజరీ ఎక్స్చేకర్ అంతా వేస్ట్ చేసినట్టు కదా. మరి దీన్ని ప్రశ్నించారు ఎవరు? ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసినట్టే కదా. నువ్వు సంబరాలు చేసుకో, నీ పొలిటికల్ పార్టీలో ఉన్న ఫండ్స్ని బయటికి తీసి చేసుకో. ఇంకా 3 పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలు మీరు డబ్బులు బయటికి తీసుకొని చేసుకోండి. మా డబ్బులు, మేము ట్యాక్స్తో కట్టే డబ్బుల్ని బయటికి తీసి మీరు సంబరాలు అంబరాలు అని అనుకుంటే, ఇదే డబ్బులు పెట్టుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆరోగ్యశ్రీకి డబ్బులు పే చేయొచ్చు, ఫీజు రీంబర్స్మెంట్ చాలామందికి పెండింగ్ ఉన్నాయి వాళ్ళకి పే చేయొచ్చు, ఇలా ఫ్లైట్ ఖర్చులు, ఫారెన్ ఖర్చులు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల నేను ప్రతి దాంట్లో చూస్తున్నాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరూ ఇద్దరు దూరిపోతారు. అసలు హోమ్ మినిస్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మేడం మీ డిపార్ట్మెంట్లో ఇప్పుడే ఇందాక నేను చెప్పిన ప్రాపర్గా ట్రైనింగ్ లేవండి, ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ లేదు, మీకు లేదు తెలియదు అంతా బాగుందని చెప్పేసి అని మీరు నా మీద కూడా క్రిటిసైజ్ చేస్తారా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను రోజు వెళ్ళే దారి అదే, అంటే తాడేపల్లి నుంచి ఏదైతే రూట్ ఉందో, మేము హైకోర్టుకి వెళ్ళడానికి స్ట్రైట్ వెళ్తాం, మీరు లెఫ్ట్ వెళ్తారు. రోజు రండి, ఆ జంక్షన్ దగ్గర నిలుచుకుందాం, ఓపెన్ డిబేట్ మీరు నేను మాట్లాడదాము. మీ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో, ఎవరెవరికి ట్రైనింగ్ లేవో, ఎవరెవరికి బేసిక్ నాలెడ్జ్ లేవో ఓపెన్గా నేను చూపిస్తాను. ఆ రోజు మీరు రిజైన్ చేస్తారా? ఎస్, నా డిపార్ట్మెంట్లో లేదు నిజం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందండి ఇప్పుడు దాకా నాకు అర్థం కాదా? నిజంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండి, ఫైర్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉండి, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉండి, డిపార్ట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఇన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయా? రేపు పుష్కరాలు వస్తున్నాయి. వీళ్ళు చేసే పుష్కరాల యొక్క అరేంజ్మెంట్స్లో మినిస్టర్ల హడావిడిలు ఎక్కువ ఉన్నాయి తప్ప నుంచి అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఇప్పుడు దాకా సరిగ్గా లేవు. అది ఏ విధంగా చేస్తారో కూడా ఇంకా వాళ్ళకే తెలియాలి. అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు కనీసము అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజల్ని, అక్కడ లోకల్లో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్ని, అక్కడ లోకల్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అందరినీ తీసుకొని అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి ఏంటనేది చూసుకోవాలి. అక్కడ అలా లేదు. ఆఫీసర్లు ఏదో వస్తారు, 2 ఫైళ్ళు పట్టుకుంటారు, పోతూ ఉంటారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తాడు, పడవలో కూర్చుంటాడు, గోదావరి తిరుగుతాడు, అయిపోయింది. 2 ఫోటోలు తీసేసుకుంటారు. దానికి సంబంధించిన ఎస్పీ పక్కన ఉంటాడు, ఇంకో కలెక్టర్ పక్కన ఉంటాడు, లేకపోతే దానికి సంబంధించిన కార్యదర్శులు పక్కన ఉంటారు. దెర్ ఎండ్స్ మ్యాటర్. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? అక్కడ ఏ రోజైనా ఈ రోజు వరకు రాజమండ్రిలో మీరు వెళ్ళి పుష్కరాలకు సంబంధించిన ఆ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల గురించి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్, ఒపీనియన్స్ తీసుకున్నారో కనుక్కోండి. మీరు ఓపెన్ మైక్ పట్టుకొని పోయేసి నో. మోనోపోలిజమా? ఏం మోనోపోలిజం నాకు అర్థం కాల. ఇదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఆయన మాట్లాడితే, ఆయన ప్రశ్నిస్తే ఏమి కేసులు పెట్టకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినా, ఒక కామన్ మ్యాన్ ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారా? ఏమైనా సరే, డైరెక్ట్గా నేను క్వశ్చన్ వేస్తున్నా పవన్ కళ్యాణ్కి, నువ్వు తెలియదు అని అనుకుంటే మాత్రం చెవులో పూలు వేరే వాళ్ళకి పెట్టు, మాలాంటి వాళ్ళకి కాదు. నువ్వు మాట్లాడిన మాటల మీద ఇప్పుడు వేరే వాళ్ళు కేసులు పెడతారు, మరి కేసులు కట్టిస్తావు ఎఫ్ఐఆర్? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి? నువ్వే కదా నేర్పించావు మా అందరికీ. నేను ఓపెన్ చెప్తాను, ఈరోజు యూత్ ఏదైనా చేస్తుందంటే బికాస్ ఆఫ్ హిస్ ప్రొవోక్డ్. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు చేసే చేష్టలను చూసి నేర్చుకుంటారు. యువర్ ఎల్డర్ బై. నువ్వు ఎల్డర్ని చూసి నేర్చుకోక. ఇప్పుడు మా బ్రదర్ ఉంటాడు, మా బ్రదర్ క్రికెట్ ఆడుతుంటాడు, నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటా? మా బ్రదర్ నన్ను తీసుకెళ్తే క్రికెట్ ఎలా ఆడాలో చూపిస్తాను, నేను కూడా నేర్చుకుంటాను. అంటే నువ్వు ప్రొవోకింగ్ చేసినట్టే కదా. మరి వాళ్ళ మీద కేసులు ఏంటి, నీ మీద కేసులు లేకపోవడం ఏంటి? అంటే నువ్వు పొలిటీషియనా? మరి లా అండ్ ఆర్డర్ ఏంటి? ఆర్టికల్ 14 వైలేట్ చేయడం కదా. ఇలాంటి సిస్టంలో మనం బతుకుతున్నాం ప్రజెంట్. సో ఈ సంబరాలు అంబరాలు దేనికోసం అంటే, ట్రెజరీలో నుంచి డబ్బులు బయటికి ఎలా తీయాలి, ఆ డబ్బుల్ని బయటికి తీసి రైల్గా వీళ్ళు బిల్లులు పెట్టి దాంట్లో కమిషన్లు ఎలా తీసుకోవాలి అన్నదానికి తప్పనిచ్చి, అసలు ఈ సంబరాల వల్ల ఎవరికి ఉపయోగం మీరు చెప్పండి? 2 ఏళ్ల పాలన వల్ల, ఈ సంబరాల వల్ల పోనీ 4 బ్యానర్లు కడతారు, లేకపోతే విజయవాడ దగ్గర నుంచి మనం ఒంగోలు వెళ్ళే రూట్ వరకు హైవేల మీద మీరు బ్యానర్లు కడతారు, లేకపోతే విజయవాడ బ్యారేజ్ మీద బ్యానర్లు కడతాడు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎన్నోసార్లు చిరాకు పడిన ఉన్నాయి. ఏ సర్కిల్ దగ్గర తీసుకెళ్ళు, ఆ తాడేపల్లి సర్కిల్ దగ్గర ప్రతి చోట మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. డాంకీస్ని హంటింగ్ చేస్తున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే రోజు అదే రూట్ పోతూ వస్తాం, మేము కూడా పోతాం. మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ అక్కడే తిరుగుతారు కదా. ఏం మీ కళ్ళకి ఏమైపోయాయి నాకు అర్థం కావట్లేదు. ఆ బ్యానర్లు ఏంటి? ఈకో సిస్టమ్ ఏం చేస్తున్నారు? ఆ ఫ్లెక్సీలు ఏంటి? పర్మిషన్లు ఉన్నాయా? నేను పెడతా రేపు కటౌట్ మొత్తం అంతా, నా కటౌట్ మొత్తం పెడతా పర్మిషన్ లేకుండా. నాకైతే నోటీసులు ఇస్తారు. అదే మిగతా పొలిటీషియన్లు వీళ్ళకి నోటీసులు ఇవ్వరా? ఇది ఎక్కడి రాజ్యాంగ పాలన నాకు అర్థం కాల. ఇలాంటి సిస్టమ్ ఉంది మనకు. అంటే మనం అసలు ఈ ప్రభుత్వంలో ప్రతి మాటకు ముందు మాట వెనకాల గత ప్రభుత్వం నాచ్నా ఆయనతో అంగన్ బింగ అని చెప్పి ఒక సామెత ఉంది, తెలుగులో కూడా ఉంది. నీవు డ్యాన్స్ చేయమని స్టేజ్ ఇస్తే ఈ స్టేజ్లో ఇక్కడ గుంతుంది, అక్కడ గుంతుంది, ఇక్కడ నీకు అది కాదు కావాల్సింది. డ్యాన్స్ చేయడం వచ్చా రాదా అది నువ్వు ఆన్సర్ చెప్పు.
అది చెప్పకుండా ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో ఆయన ఎలా చేశాడు, ఈయన అలా చేశాడు కాబట్టే కదా నిన్ను ఆయన డిఫీట్ చేసి నిన్ను కూర్చోబెట్టింది. నువ్వేం చేస్తున్నావు అది చెప్పరాదు, ఇలా చెప్పరు. ఎంతసేపు ఉన్నా అక్కడ అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది, అక్కడ మరి నువ్వెందుకు అలాంటప్పుడు నీకు చేత కాదు కదా, రీజన్ చేసి వెళ్ళిపో. ఇంకా ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్గా మారుతారు, కనీసం వాళ్ళేమని చేస్తారేమో. ఎమ్మెల్యే అయినా ప్రతి ఒక్కడు మినిస్టర్ అవ్వాలని రూల్ ఏం లేదు. అలానే ఎమ్మెల్యేగా గెలవకుండా ఉన్న వాళ్ళు మినిస్టర్ అవ్వకూడదు అనేది రూల్ ఉంది. 6 months వాళ్ళకి పీరియడ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మినిస్టర్ ఇవ్వండి. చాలామంది మేధావులు ఉన్నారు కదా, వాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వండి. 6 months ఇవ్వండి చాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఏమో ఎలాంటి మిరాకిల్స్ జరగచ్చో. ఇప్పుడేమో తమిళనాడు సీఎం విజయ్ని చూస్తున్నాం. కొన్ని పెద్ద పెద్ద చేంజెస్ కాదు, చిన్న స్మాల్ చేంజెస్, ఇట్ ఈస్ ఇంపాక్ట్. అలాంటి ఇంపాక్ట్ చేయడానికి ఎవరు లేరండి. అసలు కూటమి ప్రభుత్వంలో అయితే నాకు తెలిసి మీకు ఒక చిన్న కేసు చెప్తాను. సుగాలి ప్రీతి తల్లి ఉందో చూసారా, ఆ కేసు నాకు ఇప్పటి నుంచి కాదు, ఇప్పుడు నేను కర్నూలులో ఉన్న టైం నుంచి మాకు తెలుసు. ఐ థింక్ 2017 ఆ టైం నుంచి కూడా తెలుసు అది కేసు. అయితే ఆ కేసులో ఇప్పుడు దాకా ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఆమె మీద మళ్ళీ బ్లేమింగ్స్. నువ్వేమంటావు, ఎవిడెన్స్లన్నీ లేవు, ట్యాంపర్ అయిపోయాయి, జరిగిపోయాయి. ఈ ముక్క ముందు కూడా తెలుసు కదా నీకు, ఆ రోజు ఎందుకు వాడుకున్నావు అంటే నువ్వు పబ్లిక్ని మిస్చీవ్ చేసినట్టు కాదా, పబ్లిక్ని మ్యానిపులేట్ చేసినట్టు కాదా. మరి దీనికి నువ్వు ఓపెన్గా క్షమాపణ చెప్తావా? వాళ్ళ అమ్మకి ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇతను. ఆమె ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుందో అసలు. చాలామంది అంటున్నారు ఇది కోట్ల రూపాయలు తీసుకొని ఆమె కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంది. ఎవడా చెప్పింది అసలు కోట్ల రూపాయలు? ఆవిడకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా? ఈ సోకాళ్ళు ఎవరైతే మాట్లాడతారో అరుణ్ ఆమెకు 2-3 CR దాకా అప్పులు ఉన్నాయి. బికాస్ దీని మీద ఖర్చు పెట్టింది ఆమె. ఈ మీటింగ్లకి తిరగడానికి చేయడానికి వడ్డీలు కట్టుకుంటూ కూర్చొని ఆమె ప్రాబ్లమ్స్ ఆమెకు చాలా ఉన్నాయి. ఎవరైనా పోయి మీరు కూర్చొని ఒకరోజైనా మాట్లాడారా? ఆమె ప్రాబ్లమ్స్ నేను చూసారా? ఏదో జాబ్ ఇచ్చేసాము, జాబ్ ఇస్తే శాలరీ ఎంత వస్తుంది? తిప్పేసి కొడతా ₹1,00,000 ఇయర్ మీ శాలరీ. సంవత్సరానికి మహా అయితే ఒక 20 లక్షలు ఉంటుంది ప్యాకేజ్, వాళ్ళు ఇద్దరు కలుసుకొని చేసినా కూడా. 20 లక్షల రూపాయలకి అయిపోద్దా? నీతో పాటు పనిచేసే ఒక పిఏలకు నువ్వు ఇస్తున్నావు ఈ మధ్యకాలంలో. చీఫ్ మినిస్టర్లు పిఏలు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిఏలు, వాళ్ళ లైజనర్ ఆఫీసర్స్లు, వాళ్ళకున్నాయి 30-40 లక్షల జీతాలు, కోట్ల రూపాయల ఆస్తులు. మళ్ళీ అలాగే తిరుపతిలో కూటమి 2 ఏళ్ల సంబరాల్లో ఆడబిడ్డ నిధి పైన యూటర్న్ తీసుకున్నారు కదా, దానిపైన మీరు ఏమంటారు? అంటే ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు ఎప్పటి లెక్కనే మహిళలకు మొండి చేయి చూపారని అనుకోవచ్చా? ఏమంటే అసలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే కామన్ మ్యాన్ లాగా మాట్లాడతాను ఇప్పుడు నేను కొద్దిసేపు. ఇప్పుడు మనం ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. ఉమ్మడి కుటుంబంలో మన చిన్నాన్ననో పెదనాన్ననో మనకేం చెప్తారంటే రోజు నేను నీకు చాక్లెట్ తీసుకొచ్చిస్తాను అని అంటాడు. కానీ ఆయన ఏ రోజు చాక్లెట్ తీసుకురాడు. ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం. 4వ రోజు మనకి ఏమర్థమవుతుంది, ఈయన ఎట్లాగో చాక్లెట్ తీసుకురాడు అని మనకు అర్థమవుతుంది. అవునా? ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఏం చెప్తాడంటే నీకు చాక్లెట్ తీసుకొచ్చిస్తానరా, ఈ పని చేయని అంటాడు. ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3సారి మనం ఏమంటాం, ఈయన తేడు, ఈయన ఇట్లే మోసం చేస్తాడని చెప్పేసి మనకు అర్థమైపోయింది. అవునా? ఇంత చిన్న లాజిక్ చిన్న పిల్లోడికి, మనలాంటి చిన్న వాళ్ళకి తెలిసింది, ఈ సోకాల్డ్ మేధావులకి రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాలకి ఎందుకు తెలియలేకపోయిందని నాకు పెద్ద క్వశ్చన్ ఈ రోజు వరకు. ఎందుకో చెప్పనా, చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, 3 టర్మ్స్ చూశారు కదా. ఆయన ప్రతిసారి మాటలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేయడమే కదా. ఆ కాండక్ట్ నేచర్ ఉన్న వ్యక్తి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి పరివర్తన చెందకుండా అదే దాన్ని వంతుగా పెట్టుకొని చేస్తున్న ఒక వ్యక్తి మారతారని మనం ఎక్కడైనా నమ్మడానికి ఉందా? 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మారతారా వాళ్ళు? ఇంకా రిజిడ్గా మారిపోతారు. కానీ ఇట్లా తెలిసి కూడా మీరు ఓట్లేసి గెలిపించి నమ్ముతున్నారంటే ఎయిదర్ మీకన్నా లేకపోయి ఉండాలి, లేదంటే చెప్పే మాకన్నా లేకపోయి ఉండాలి, వాళ్ళకన్నా లేకపోయి ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఏ విధంగా ఓట్లు వేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక్కసారి మోసం చేశాడు, ఓకే బాగుంది. సెకండ్ టర్మ్ చూసావా, థర్డ్ టైం ఇవ్వకూడదు ఛాన్స్. నువ్వు మళ్ళీ థర్డ్ టైం పోయి నువ్వు చెయ్యి లోపల పెట్టేసి ఎలా ఉందంటే నీ దగ్గర ఉన్న 10,000 రూపాయలు వేరే వాడి జోబులో పెట్టి అడుక్కున్నట్టు ఉంటుంది. సో ప్రజలు విచక్షణతో ఆలోచించి వేయాలి. కానీ కులాలు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని కమ్యూనిటీ కులాల పిచ్చి ఎక్కడా లేదు. ఇది మరీ దౌర్భాగ్యం. అయితే అండ్ డైరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్ అయితే ఇంకా ఒకటే రిలీజియస్కి వెళ్ళిపోయాడు ఆయన. అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కానీ, ఎలక్షన్ రూల్స్ ప్రకారం కానీ, లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కానీ, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కానీ, వన్స్ యూ టుక్ ద ఓత్ యూ షుడ్ నాట్ బీ ఏ డెడికేటెడ్ పర్సన్ ఫర్ వన్ రిలీజియస్.
అందుకే అక్కడ ఏమంటాం మనము ఓత్ తీసుకునేటప్పుడు ఒక రిలీజియస్కి కానీ ఒక కమ్యూనిటీకి కానీ ఒక పర్సన్కి కానీ ఎవరికి ఫేవరబుల్ లేకుండా ఈక్వల్గా మనము రాజ్యాంగబద్ధంగా మన డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తామని రాసుంటారు. అసలు రాజ్యాంగం మొత్తం చదవాల్సిన అక్కర్లేదు. కాన్స్టిట్యూషన్ మొత్తం నో నీడ్ టు బి రీడ్, జస్ట్ రీడ్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ప్రియాంబుల్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? హిందూ, ముస్లిం, సిక్, జైన్, క్రిస్టియన్, వీళ్ళు అందరూ వస్తారు. ఆల్ కైండ్ ఆఫ్ రిలీజియస్, ఆల్ కైండ్ ఆఫ్ రేసెస్, ఆల్ కైండ్ ఆఫ్ లొకేషన్స్, ఆల్ కైండ్ ఆఫ్ జియోగ్రఫికల్. మరి ఇంత సింపుల్ టెక్స్ట్ని కామన్ మ్యాన్ అర్థం చేసుకోకుండా, లేకపోతే సో కాల్డ్ ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్స్ చదివి జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి అర్థం కాలేదంటే ఇంకెందుకు చదువులని నాకు అర్థం కాలేదు. మనకే అర్థం కాలేదంటే ఇంకా కామన్ మ్యాన్కి ఏం అర్థమవుతుంది? ఎందుకంటే మనమే వాళ్ళకి నేర్పించాలి కాబట్టి. ఇంకా స్కూల్లో టీచర్స్ లెక్చరర్స్ పరిస్థితికి వచ్చేస్తే నన్ను అడిగితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి అని మనం అంటున్నాం, కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రైవేట్, ప్రమోషన్ ఆఫ్ ప్రైవేట్. అదే తమిళనాడులో తీసుకోండి, ఫీజు స్ట్రక్చర్ని ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలలో కూడా డిస్ప్లే చేయండి. మనం ఫీజు కమిటీ అనేది ఒకటి ఉంది, ఫీ ఫిక్సేషన్ కమిటీ అని. ఆ కమిటీ ఇచ్చింది ఏ పిల్లోడికి తెలియదు, ఏ కాలేజ్ స్టూడెంట్కి తెలియదు, ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి తెలియదు ఎంత ఫీజు ఎంత ఉండాలి. యూనివర్సిటీలో వేలకు ఇంకో పెద్ద హైలైట్ ఇది, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మేల్కోండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో పిల్లలతో పాటు మీరు ఫీజులు ఏది ఎగ్జామినేషన్ ఫీజెస్, రీవాల్యుయేషన్ ఫీజెస్ మీరు ఆ రేంజ్లో కట్టమని చెప్తే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు నాకు అర్థం కాల. ఈ కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కామన్ సెన్స్ లేదా మీకు? వాళ్ళు చదివేదే గవర్నమెంట్ స్కూల్లో అయితే వాళ్ళని మీరు రీవాల్యుయేషన్ ఫీజెస్ మీద లేకపోతే ఎగ్జామినేషన్ ఫీజెస్ మీద అంతంత డబ్బులు కట్టమంటే ఇంకా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి ఏం యూజ్ ఉంది నాకు అర్థం కాల. వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి, మీరు అది లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా? దిస్ ఇస్ అషేమ్డ్. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇట్స్ కంపల్సరీ కదా. మన అదే డబ్బులు లేవు, నేను ఫీజు కట్టదా? అసలు ఎందుకు కట్టాలి వాళ్ళు ఫీజు డబ్బులు? ఇది తల్లిదండ్రులు అందరూ ఒకవేళ ఈ వీడియో తీస్తే మాత్రం డెఫినెట్గా దీని మీద ఒక ప్రొటెస్ట్ తీసుకురండి. ఇంకా అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనలో అసలు నిజాలేంటి? స్టీల్ ప్లాంట్ కార్మికుల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటారా? ఇందులో లోపాలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇన్స్టిట్యూషన్ది. ఆ ఇన్స్టిట్యూషన్ని డైల్యూట్ చేసేసారు ఫస్ట్ పాయింట్. అక్కడ కార్మికులు నన్ను అడిగితే లేబర్ చట్టాలు ఈరోజు నిద్రపోతున్నాయి. నేను ఎల్ఎల్ఎం చేశాను దేని మీద, లేబర్ లెజిస్లేషన్స్ మీద. కానీ నేను చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి తప్ప రియాలిటీలో నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. దెర్ ఈజ్ నో లేబర్ లాస్ ఇంప్లిమెంటేషన్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఇన్ దిస్ స్టేట్. ఎందుకంటే ఎవరికి కూడా రైట్ లేదు. లేబర్ యూనియన్లో ఏమైపోయాయో తెలియదు, లేబర్స్ అందరు ఎక్కడున్నారో తెలీదు. అమరావతిలో ఇంతమంది లేబర్స్ పనిచేస్తున్నారు కదా, నిజంగా అందరు లేబర్లకి సోషల్ సెక్యూరిటీ ఉన్నాయి అక్కడ? ఈ కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే అడ్డా మీద నిలుచుకునే లేబర్స్కి కానీ వీళ్ళందరికీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు? వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ లేదు బేసిక్గా. ఇంకా అలాంటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్లో అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు అని అనుకోవడానికి లేదు, జరుగుతాయి. ఎందుకు? సూపర్విజన్ సరిగ్గా లేదు. సూపర్విజన్స్ అందరూ ఏం చేస్తారు, ఏసీ రూమ్లలో కూర్చొని చాయ్ బిస్కెట్లు తీసుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు గప్చుప్లు తింటూ ఉంటారు. ఇది వాస్తవం. కాదని చెప్పేసి కూడా కామెంట్ పెట్టమని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆడ ఆఫీస్కి వెళ్ళి చూపిస్తాడు ఏం పని చేస్తున్నాడు. 24/7 సీసీ కెమెరా పెట్టమని చెప్పండి. 4 రోజులు చాలు, ఎక్కువ కూడా అక్కర్లా. ఈయన పొద్దున వచ్చినప్పుడు దగ్గర నుంచి ఈవినింగ్ వెళ్ళేంత వరకు సీసీ కెమెరాలు పెట్టమని చెప్పండి, పబ్లిక్ చూస్తారు. నో ప్రొడక్టివ్ ఆఫ్ వర్క్ అండి. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా అలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఈ సోకాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టరు, తర్వాత నారా లోకేష్, తర్వాత ఇంకా కొంతమంది బాధ్యత సార్ మీరు బాధ్యత కాదు తీసుకోవాల్సింది, ఆన్ ది స్పాట్ మీరు ఏమిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీ ప్రభుత్వం, నేను ఓపెన్గా అడుగుతున్నా, ఇలా మాటలు చెప్పి ప్రామిస్లు చేసి ఇప్పుడు దాకా ఎంతమందికి ప్రాపర్గా వాళ్ళ ఫ్రూట్స్ అంది ఉన్నాయి నాకు చెప్పండి. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అక్కడికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్న సమయంలోనే అప్పుడు వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మేము స్పెషల్గా చూసుకుంటాం, వాళ్ళకి కోల్పోయిన వారికి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి. నారా లోకేష్ ఫస్ట్ మాట్లాడిన మాటలకి తర్వాత మాట్లాడిన మాటలకి చాలా తేడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, వాళ్ళకి రావాల్సిన రూల్ ప్రకారము కంపెన్సేషన్ ఏవైతే కంపెనీలు ఇవ్వాలో వాటి ప్రకారం మేము డ్యామేజెస్ అవన్నీ కూడా మేము ఇప్పిస్తాం. మీరెవరు ఇప్పించడానికి? హూ ఆర్ యూ టు?
దే హ్యావ్ ఎ క్యాపబుల్ ఎనఫ్, దే విల్ గో టు ద కోర్ట్, దే విల్ ఫైల్ అన్ అప్లికేషన్. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, కోర్ట్ డిటర్మైన్ చేస్తుంది. నువ్వేంది ఇచ్చేది? నాకు అర్థం కాల. యాజ్ ఎ గవర్నమెంట్గా సోషల్ సెక్యూరిటీ కింద లేకపోతే ఎక్స్క్రేషియా కింద, ఎక్స్క్రేషియాకి అనేది చట్టం లేదు, అందరు తెలుసుకోండి ఫస్ట్. బహుశా వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇప్పుడు దాకా ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏ ఎక్స్క్రేషియాస్ మీద దెర్ ఈజ్ నో లా. ఎక్స్క్రేషియా అనేది ఏంటంటే బేసికల్గా గవర్నమెంటు యాడిషన్గా వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ని క్రియేట్ చేయడం కోసం, లాస్ అనే దాన్ని కంపెన్సేట్ చేయడం కోసము. బికాస్ స్టేట్ మెంట్ ఫర్ ద వెలిఫేర్, స్టేట్ మెంట్ ఫర్ ద వెలిఫేర్, ఒక యొక్క పౌరుడి యొక్క వెలిఫేర్ కోసమే స్టేట్ని క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి ఎక్స్క్రేషియా అనేది వాళ్ళకి ఇచ్చి ఇంకా కొంచెం వాళ్ళు జరిగిన డ్యామేజెస్ని క్యూర్ చేయడం కోసం, దానికి చట్టము, దానికి లేకపోతే రైటు ఇట్లాంటిది ఏం లేవు. అయితే చాలామంది అనొచ్చు, ఏంటి దానికి రూల్ ఉందా, దానికి ఇలా ఉందా అంటే ఆర్టికల్ 14 అనేది ఒకటి ఉంటుంది. గతంలో ఎక్స్క్రేషియా మీరు అలా జరిగిన ఇన్సిడెంట్లో ₹1,00,00,000 ఇచ్చి, అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నేను 25,00,000 ఇస్తాను అంటే ఎవరికైనా అర్థమైపోయింది కదా, వాట్ ఈజ్ యువర్ మొరాలిటీ, వాట్ ఈస్ యువర్ ఎథిక్స్, వాట్ ఈస్ యువర్ కాండక్ట్ అని చెప్పేసి అని. బేసికల్ అది ఒక మొరాలిటీ అండ్ ఎథిక్స్ అండ్ కాండక్ట్స్కి సంబంధించింది, నీ కాన్షియస్కి సంబంధించింది. ఎవరైనా దానం ఎప్పుడైనా ఎక్కువ చేస్తారు, అవునా? దానం తక్కువ చేస్తారా? నువ్వు దానం తక్కువ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ₹100 ఉన్నాయండి, ఆ ₹100 వ్యక్తి దానము ₹50 చేశాడు అంటే వెరీ వెల్ మంచిగా చేశాడని అనుకుంటాం. ఇంకొక వ్యక్తి దగ్గర ₹100 ఉన్నాయి, దానం ₹10 చేశారంటే ఎవరిని బెటర్ అంటారు? ₹50 చేసిన అతన్నే కదా. సో స్టేట్ ఎవరిని కోరుకోవాలి? మంచి గుడ్ కాండక్ట్, మంచి గుడ్ మైండ్ ఉన్న వ్యక్తిని, గుడ్ నేచర్ ఉన్న వ్యక్తిని కోరుకుంటుంది. ఎందుకు? స్టేట్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఏ పర్సన్ హూ ఇస్ నాట్ అ వెల్ఫేర్ టువర్డ్స్ హిస్ ఎయిమ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, వై వీ నీడ్ టు బి ఎలెక్ట్ హిమ్. సో ఇలాంటి సందర్భాలలో మనం చూసుకుంటే వాళ్ళు ఎందుకు యూటర్న్లు తీసుకున్నారు, వై టర్న్లు తీసుకున్నారు, ఎక్స్ టర్న్లు తీసుకున్నారు అంటే రీజన్ పబ్లిక్లో బూమ్రాంగ్ అవుతుంది. అది మీడియాలో ఇలా గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్ అని 2 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి కూడా వచ్చేసాయి, చాట్ జీపీటీ చిల్డ్రన్స్. ఇవి అంటే గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, చాట్ జీపీటీ చిల్డ్రన్స్. ఫాదర్ మదర్స్ కంటే ఇప్పుడు చిల్డ్రన్ చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా. చాట్ జీపీటీ ఇలా కొట్టగానే అలా వచ్చేస్తున్నాయి అన్నీ. సో అక్కడ వీడియోలు వచ్చేసాయి, ₹1,00,00,000 కంపెన్సేషన్ ఇచ్చిన మొత్తం అన్నీ. ఆ దెబ్బకి వీళ్ళకి అర్థం కాలేదు, అందుకే యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, 1,00,00,000 తర్వాత 20,00,000, ఏదేదో 1,00,000, 1,20,00,000 ఎక్కువ, ఇది ఎక్కువ. అమ్మ ఫస్ట్ నువ్వు ఇవన్నీ చెప్పడం కాదు, నువ్వు కూర్చోపెట్టి గంటలో జీవో ఇష్యూ చేసి చూపించు, అలా డబ్బులు వాళ్ళకి వేయించి చూపించు, ఈజీ ఫస్ట్. అంతేగాని మాటలు మాట్లాడేసి చేతులు దులుపుకొనేసి వెళ్ళిపోవడం కాదు. యూ స్టాండ్ దేర్, గో టు యువర్ సెక్రటరియేట్, సచివాలయంకి వెళ్ళు, కూర్చో, డ్రాఫ్ట్ చేయించు, జీవో రిలీజ్ చేయి, సంతకం పెట్టించు, ఇమీడియట్గా డబ్బులు కంపెన్సేషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించు, వాళ్ళ 1 వీక్లో కంప్లీట్ చేయి, 2 డేస్లో కంప్లీట్ చేయి. గంటలో నైట్ మీరు జీవోలు ఇష్యూ చేసి నైట్లో బడ్జెట్లు ఇష్యూ చేయరా? మీరు పార్టీ మీటింగ్ పెట్టాలో లేకపోతే గవర్నమెంట్ మీటింగ్ పెట్టాలని చెప్తే మీకు అయ్యే ఖర్చులన్నీ మీరు డబ్బులు ఇమీడియట్గా కొట్టరా? అడ్వాన్స్లో కొడతారుగా, మరి కొట్టండి అట్లా. అంటే మీ ప్రయారిటీ లిస్ట్లో మినిస్టర్స్ సంతకం చేస్తేనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటుంటారు. వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ లిస్ట్ అని కోర్టులో అడిగితే ఆయన XYZ అని ఇంకా అన్నీ ఓపెన్గా చెప్తే ప్రజలకు తెలుసుకున్నారు అనుకోండి, నేను తరిం కొడతారు. ఆ స్టేజ్ తెచ్చుకునే పరిస్థితికి వస్తుంది. ఇక అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీనా? ఏమంటే చాలా క్లియర్గా సెంట్రల్ మినిస్టరే కుమారస్వామి ఆయనే మీడియాలో చెప్పాడు. ఏమని? నో డిజిన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కన్సెంట్ ఇవ్వలేదు, దాన్ని ఒప్పుకోలేదు, కాబట్టి అది అవ్వలేకపోయింది. సో జగన్మోహన్ రెడ్డి చేయడం వల్లనే ఇప్పుడు దాకా కూడా అది ఆగి ఉందని చెప్పేసి అని డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టరే చెప్పాడు. ఇదే కూటమి ప్రభుత్వం ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమంటాడు? మళ్ళీ నేను ఆపానని అంటాడు. సో ఇప్పుడు ఈ ఎథిక్స్ మోరల్స్ నిజంగా వర్తిస్తాయా? ఈయన మాటలు ఎవరైనా నమ్ముతారా? ఐఎమ్ వెరీ సారీ టు సే మిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డోంట్ సే బ్లఫ్స్, డోంట్ సే లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. పీపుల్ ఆర్ వాచింగ్, ఎవ్రీ డే పీపుల్ ఆర్ వాచింగ్. యువర్ కూటమి one of the ministers says that due to Jagannath Reddy, now it is not disinvestment. How come you come and say that no I did అని చెప్పేసని? ఆయన డైరెక్ట్గా చెప్పడం తప్ప నువ్వు కాదు చేసిందని చెప్పేసని, ఇంకా నేను చేశానని చెప్పుకుంటున్నావు అంటే ఇంకా నీ అంతా నేను ఏం చెప్పలేను. అలాగే లక్షలు ఇస్తేనే డిఎస్సి జాబ్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆడియో చక్కర్లు కొడుతుంది, దానిపైన మీ స్పందన ఏంటి? బేసికల్గా భారతదేశంలో నాట్ ఓన్లీ దిస్, ఏ జాబ్స్ అయినా ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా, ఆ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు సెక్రటరీ లెవెల్స్ నుంచి క్లరికల్ వరకు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు? అదే లొకాలిటీ సమాజంలో ఉండేవాళ్ళు, అవునా?
ప్రిపరేషను, క్వశ్చన్ పేపర్సు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ వీళ్ళకే తెలుసు కదా. వీళ్ళలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది లీకింగ్ అనేది కామన్గా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా ఇవన్నీ కన్ఫామ్గా ఆర్బిట్రేషన్లోనే జరుగుతాయి. ఎంతో కొంత ఆర్బిట్రేషన్లో జరుగుతాయి. ఎంత మెరిట్ ఉంది ఇంకోటి అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఆర్బిట్రేషన్లోనే జరుగుతాయి. ఇప్పుడు సోకాల్డ్ కొంతమంది మీడియాలో నేను చూస్తున్నాను, గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి కూర్చొని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు, ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని, మీరు రోస్టర్ పాయింట్ గురించి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అయినో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అని అదైతే తెలుసు నాకు. ఐ థింక్ ఇది వరకు ఆయన దేని కొనినా, రెవెన్యూ కొనిన్నాడో మరి దేని కొనినా నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే ఎక్కువ కోర్టుకు వచ్చేటప్పుడు చూసేవాడిని నేను. ఆయన ఒక రోస్టర్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ నేను కూడా సర్వీస్ ప్రాక్టీస్ చేస్తాను. రోస్టర్ పాయింట్లో స్టాటిక్గా 100 రోస్టర్ పాయింట్స్ ఎప్పుడు డిఫైన్ అయిపోయి ఉంటాయి కదా. నువ్వు రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆ రోస్టర్ పాయింట్ ఎందుకు మెన్షన్ చేసి ఇవ్వలేకపోయావు? క్యాండిడేట్ చూసుకునేవాడు కదా. ఎస్ 1 అనే పోస్టు పలానా వ్యక్తికి వస్తుంది, పలానా జోన్ కిందకి వస్తుంది, పలానా లోకాలిటీకి వచ్చేస్తుంది అని చెప్పేసి అని ఇంకో 2-3 కాలమ్స్ వేసి ఇచ్చేసి ట్రాన్స్పరెంట్ చేసి ఉంటే ఈరోజు నీ మీద ఇలా అలిగేషన్స్ వచ్చేది కాదు కదా. నువ్వు ఎందుకు ట్రాన్స్పరెంట్ చేయలేదు? హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ గురించి బాగానే చెప్పావు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్స్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చావు. వెరీ వెల్, గుడ్. ఈ హారిజాంటల్ వర్టికల్స్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్లో కూడా మహా అయితే ఇంకో పేపర్ పెద్దదవుతుంది, A4 సైజ్ది పోయి లీగల్ అవుతుంది, అవునా? ఇదే రోస్టర్ పాయింట్స్ని, నెంబర్ ఆఫ్ పోస్టులని డిస్ట్రిక్ట్ వైజు అనాక్సర్స్ పెట్టి ఫాలో ద అనాక్సర్స్ అని చెప్పి ఉంటే ఆ 100 రోస్టర్ పాయింట్స్ ఎవరెవరికైనా ఫిక్సేషన్ అక్కడే తెలిసిపోయింది కదా. ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మాకెలా తెలుసు అంటున్నప్పుడు, సార్ దీనికోసమే ఏ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ అని కొన్ని ఉంటాయి. నేను స్ట్రిక్ట్గా నేను చెయ్యను అనడానికి లేదు బాస్. సమ్ టైమ్స్ ఎరోనియస్ ఎర్రర్స్ జరిగినప్పుడు వాడి క్వాలిఫికేషన్స్, డాక్యుమెంట్స్ తర్వాత కూడా సబ్మిషన్ చేసుకుంటే వెసులుబాటు మీరు కల్పించాలి. అతను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారము ఖచ్చితంగా దాన్ని మీరు పర్స్యూ చేయాల్సిందే. నేను తీసుకోను, నేను చెయ్యను కాబట్టి నేను వాడికి జాబ్ ఇచ్చేసాను, అలా కుదరదమ్మా. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్కి నువ్వు జాబ్ ఇస్తున్నావు అంటే యువర్ కల్ప్రిట్. When eligibility candidates are coming with the documents and submitting before you, you have to accept, you have to do due care. And who are you to not accept? You are a competent authority. If any erroneous errors has occurred, that's your duty to rectify. You are not rectifying in the sense you are colluded. It is very clear. Apply your mind. నేను వీళ్ళు వింటే అర్థమైపోతుంది. కోర్టులో ఏం చెప్తాం మేము? అప్లై యువర్ మైండ్. వై ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ యువర్ మైండ్? బికాజ్ యూ హ్యావ్ ఏ డిస్క్రిషనరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఫర్ ఎ గుడ్ కాజ్. Exercise in the interest of justice, exercise in the interest of the candidate, exercise in the interest of a good governance. అది నువ్వు చేయకుండా నేను గుడ్డిగా చేస్తా, నేను గుడ్డిగా వెళ్ళిపోతా అంటే ఇంకా ఐఏఎస్ ఎందుకు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎందుకు, చదువుకోవడం ఎందుకు, ఎగ్జామినేషన్స్ ఎందుకు? దానికి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చి పెడితే వాళ్ళు చేస్తారు కదా, ఇంత అక్కర్లేదు కదా దానికి. అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మీడియాలో ఎక్స్ప్లెనేషన్ చేశారు, బాగుంది. ఇప్పుడు మేము అదే రోజు పనిచేస్తుంటాం కాబట్టి మాకు వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు ఈజీగా అర్థమైపోతుంది. నో దే డిడ్ మిస్టేక్ అని చెప్పేసి అని చాలా క్లియర్గా. నువ్వు హారిజాంటల్ వర్టికల్ దాని గురించి నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఎక్స్ప్లెనేషన్ చేయడానికి బాగుంది. కానీ ట్రాన్స్పరెంట్గా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే చాలా పోస్టులు మీరు యాడ్ చేయకుండా, చాలా ఉమెన్ పోస్టులకు సంబంధించిన కానీ ఇంకోటి కానీ యాడ్ చేయకుండా, క్యారీ ఫార్వర్డ్ పోస్టులను యాడ్ చేయకుండా వాటిని రోస్టర్ ప్రకారం 100 రోస్టర్ పాయింట్స్ ఉంటాయండి. అవి ప్రీడిఫైన్డ్ స్టాటిక్, అవి 1, 2, 3, 4 and 100. తర్వాత మళ్ళీ సైకిల్ మారుతుంది. ఆ రోస్టర్ పాయింట్ ఓసీ, బీసీ, ఎస్టీ ఇవన్నీ బైఫికేట్ చేసి ఉంటారు. మరి అవి చేసినా మీరు పెట్టేస్తే ముందర అయిపోయేది కదా. పబ్లిక్ క్యాండిడేట్ అప్లై చేసుకునేటప్పుడే క్యాండిడేట్కి నువ్వు అప్లికేషన్లో డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇది ఫాల్ట్ అంట. నేను ఎందుకు ఫాల్ట్ అంటారంటే, సపోజ్ ఇప్పుడు నా కేటగిరీ ఏంటి, ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో ఏదో కేటగిరీ అనుకుందాం. నేను అప్లికేషన్ చేసేటప్పుడు నా కేటగిరీ నేను సెలెక్ట్ చేస్తాను కదా. సెలెక్ట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ నేను సెలెక్ట్ చేస్తాను కదా. డిస్ట్రిక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పోస్టులలో రోస్టర్ పాయింట్లలో ఎన్నో రోస్టర్ నెంబర్ పాయింట్ వస్తుందని చెప్పేసి నువ్వు ఆడ పెట్టేసి అలా అప్లికేషన్లో పెట్టాయి. ఎవడు ఎలిజిబిలిటీ అయితే వాడు వెళ్ళిపోతాడు అక్కడికి. అది ఎందుకు చేయలేవు నువ్వు? అంటే నీ దగ్గర అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీ కాంపిటెన్సీ కాదు. ఇన్కాంపిటెంట్ పర్సన్ వాస్ కండక్టెడ్ దిస్ DSC examination. When incompetent person was conducted a DSC examinations, how can we expect it is a transparent and free and fair? Always it is biased, it's colluded, it's compromised. Simple. చూసారుగా వ్యూవర్స్, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే 2 ఏళ్ల సంబరాల్లో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికే సంబరాలు చేశారు అని అంటున్నారు.
అడ్వకేట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ బాలా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో పాటు ఈ విశ్లేషణలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.